సింహరాశి వారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. చాలా కాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అదే ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం ఇప్పుడొచ్చింది. జూన్ 21 నుంచి 24 వరకు జరిగే కొన్ని సంఘటనలు, కొన్ని మాటలు, కొన్ని పరిచయాలు మీ జీవితంలో ఒక కొత్త అర్థాన్ని తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా గతంలో మీకు జరిగిన బాధలు, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తులు, మీరు నిశ్శబ్దంగా భరించిన అవమానాలు ఇవన్నీ ఇప్పుడు కర్మ రూపంలో సమాధానం చెప్పే దశలోకి అడుగుపెడుతున్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కర్మ మీకు శిక్షగా రాదు. ఇది మీకు జరిగిన అన్యాయానికి సమాధానంగా వస్తుంది. ఎదురు చూసిన ఫలితాలు నెమ్మదిగా మీ వైపుకు కదలడం ప్రారంభమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ, వివాహం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నష్టాలు లేదా ఏదైనా జీవిత సమస్యలతో బాధపడుతుంటే అనుభవజ్ఞులైన గురూజీ మీ జాతకాన్ని పరిశీలించి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెంటనే కాల్ చేయండి. 9099835894. జూన్ 21 ఉదయం నుంచి ఒక విచిత్రమైన అనుభూతి మీలో మొదలవుతుంది. కారణం లేకుండా మనసు ప్రశాంతంగా అనిపించవచ్చు. కొందరికి చాలా రోజుల తర్వాత ఒక మంచి వార్త వినిపించవచ్చు. మరికొందరికి దూరమైన వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. ఇంకొందరికి ఊహించని విధంగా ఆర్థిక విషయాల్లో చిన్న మార్పు కనిపించవచ్చు. కానీ ఇక్కడే ఒక జాగ్రత్త అవసరం. ఈ 4 రోజుల్లో ప్రతి ఒక్కరిని నమ్మకండి. ముఖ్యంగా గతంలో మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. ఆ వ్యక్తి మాటలు మధురంగా ఉండొచ్చు, కానీ ఆ మాటల వెనుక నిజాయితీ ఉందా లేదా అన్నది మీరు గుర్తించాలి. సింహరాశి వారు సహజంగా ఎవరికైనా మనసు ఇచ్చాక పూర్తిగా నమ్ముతారు. అందుకే చాలాసార్లు మోసపోయారు. కానీ ఈసారి గ్రహస్థితులు మీకు ఒక ప్రత్యేకమైన హెచ్చరికను ఇస్తున్నాయి. మీరు ఎవరినైనా నమ్మే ముందు వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గతంలో మీకు దూరమైన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపార అవకాశం రూపంలో కావచ్చు, లేక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ద్వారా కావచ్చు. మొదట్లో అది చిన్న విషయంగా కనిపించినా తర్వాత అదే మీ జీవితానికి మార్చే అవకాశం మారుతుంది. ఇంట్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా మాట్లాడుకొని ఇద్దరి మధ్య మళ్ళీ సన్నిహితం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి మీ నిజాయితీని అర్థం చేసుకునే పరిస్థితికి ఏర్పడుతుంది. కానీ ఈ 4 రోజుల్లో మీ కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. ఎందుకంటే ఒక చిన్న మాట పెద్ద వివాదానికి కారణం కావచ్చు. మీరు మౌనం పాటిస్తే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా జూన్ 22వ తేదీకి సంబంధించిన ఒక ప్రత్యేక సంకేతం కనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత జరిగే ఒక సంఘటన మీ మనసులో ఎన్నో రోజులుగా ఉన్న సందేహానికి సమాధానం చెప్పబోతుంది. మీరు ఆశించని వ్యక్తి నుంచి ఒక మాట, ఒక కాల్, ఒక సందేశం లేదా ఒక వార్త మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేయవచ్చు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే అదే నిర్ణయం రాబోయే నెలల భవిష్యత్తును ప్రభావితం చేయబోతుంది. జూన్ 22వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటన మీ మనసులో చాలా కాలంగా మిగిలిపోయిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పబోతుంది. మీరు ఎన్నిసార్లు ఆలోచించినా అర్థం కాని విషయం ఒక్కసారిగా మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా గతంలో మీకు దగ్గరగా ఉండి తర్వాత దూరమైన ఒక వ్యక్తి గురించి మీ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. నిజంగా అతను నన్ను అర్థం చేసుకోలేదా, లేక పరిస్థితుల వల్ల దూరమయ్యాడా అనే ఆలోచన మీలో చాలా రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి గురించి ఒక వార్త లేదా ఒక సమాచారం మీ చెవిన పడే అవకాశం కనిపిస్తుంది. అది నేరుగా ఆ వ్యక్తి నుంచి రావచ్చు, లేక ఇంకొకరి ద్వారా మీకు తెలిసే అవకాశం కూడా ఉంది. కానీ ఆ విషయాన్ని విన్న తర్వాత మీ మనసులో ఉన్న బాధ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు అసలు నిజం కాదని అర్థమవుతుంది. ఇదే సమయంలో ఉద్యోగం చేసే సింహరాశి వారికి కూడా ఒక మంచి సంకేతం కనిపిస్తుంది.
మీ పనిని గమనిస్తున్న ఒక వ్యక్తి ఇప్పటి వరకు మీకు చెప్పని ఒక మంచి అవకాశం గురించి మాట్లాడే పరిస్థితి రావచ్చు. మొదట్లో అది చిన్న మార్పులా కనిపించినా తర్వాత అది మీకు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కూడా జూన్ 22 సాయంత్రం నుంచి కొత్త ఆలోచనలు రావడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న పరీక్ష కూడా ఉంది. మీ విజయం చూసి సంతోషపడని వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారు బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీ పురోగతిని ఇష్టపడకపోవచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా జూన్ 23వ తేదీ ఉదయం నుంచి గ్రహాల ప్రభావం పూర్తిగా మారబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. గతంలో మీకు అన్యాయం చేసిన ఒక వ్యక్తి తాను చేసిన తప్పును లోపల గుర్తించడం ప్రారంభిస్తారు. మీ గురించి మాట్లాడిన మాటలు, చేసిన పనులు, మీకు కలిగించిన బాధ ఇవన్నీ అతని మనసులో తిరిగి గుర్తుకు వస్తాయి. ఇదే కర్మ పనిచేయడం ప్రారంభించిన సంకేతం. మీరు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే కొన్ని సమాధానాలు చెబుతుంది. మీరు మౌనంగా ఉన్న మీ నిజాయితీ మీకు న్యాయం చేస్తుంది. ఈ 4 రోజుల ప్రత్యేకత కూడా అదే. కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి ఉన్న ఆందోళన కొంతవరకు తగ్గొచ్చు. కొందరికి దూర ప్రాంతం నుంచి బంధువులు లేదా స్నేహితుల నుంచి సమాచారం రావచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా ఒక చిన్న ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు రావచ్చు, లేకపోతే కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం కలుగుతుంది. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. అయితే జూన్ 23వ తేదీ సాయంత్రం తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మీ ముందుకు రాబోతుంది. మీరు ఊహించని ఒక వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి రావడం వెనుక కారణం ఏమిటి? అతను నిజంగా మారాడా, లేక మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతం కాబోతున్నాయా? జూన్ 23వ తేదీ సాయంత్రం తర్వాత మీ జీవితంలో కనిపించే కొన్ని సంకేతాలు సాధారణం కావు. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారడం ప్రారంభమవుతాయి. మీరు ఎప్పుడో వదిలేసిన ఆశలు మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం బయటపడుతుంది. మీరు ఊహించని విధంగా అతని లేదా ఆమె వైపు నుంచి ఒక ప్రయత్నం ప్రారంభమవుతుంది. అది ఒక కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా మీ గురించి ఇంకొకరి ద్వారా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం కావచ్చు. కానీ ఇక్కడ మీరు గతంలో చేసిన తప్పును మళ్ళీ చేయకూడదు. కేవలం భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే ఈసారి మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి అవకాశం, ప్రతి మాట వెనుక ఒక కారణం ఉంటుంది. అందుకే ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. జూన్ 24వ తేదీ ఉదయం నుంచి గ్రహాల ప్రభావం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ సమాచారం లేదా అనుకూలమైన వార్త వినిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయం ద్వారా లాభదాయకమైన అవకాశం రావచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింహరాశి వారికి కూడా ఈరోజు ఒక ఉపశమనం కనిపిస్తుంది. నిలిచిపోయిన పని కదలడం ప్రారంభమవుతుంది. ఆలస్యమైన డబ్బులు రావడం లేదా కొత్త ఆదాయం గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈరోజు మీకు వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మేయకండి. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారు బయటకు మీకు మద్దతుగా కనిపించినా లోపల మాత్రం మీ బలహీనతలను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీ రహస్యాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ప్రేమ విషయాల్లో కూడా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా మాట్లాడని ఇద్దరి మధ్య మళ్ళీ సంభాషణ మొదలయ్యే అవకాశం ఉంది. అపార్థాలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. అయితే గతంలో జరిగిన బాధలను వెంటనే మర్చిపోయి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇంట్లో కూడా శుభవార్తలు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గొచ్చు. మీ గురించి తప్పుగా అనుకున్న వ్యక్తి మీ నిజాయితీని గుర్తించే అవకాశం ఉంది. ఇది కూడా కర్మ పనిచేస్తున్న మరో సంకేతంగా చెప్పొచ్చు. ఇంకా ఒక విషయం ఏమిటంటే, మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న ఒక కోరిక గురించి అనుకోని దారిలో మంచి వార్త వినిపించవచ్చు. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న విషయం మళ్ళీ ఆశను కలిగించే విధంగా మారొచ్చు. కానీ దేవుడు మీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
అయితే జూన్ 24వ తేదీ సాయంత్రం తర్వాత ఒక ప్రత్యేకమైన పరిణామం కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఈ నిర్ణయం చిన్నదిగా కనిపించినా రాబోయే కొన్ని నెలల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు అన్యాయం చేసిన వారిపై కాలం ఎలా సమాధానం చెప్పబోతుందో మీరు స్వయంగా చూడబోతున్నారు. కానీ అసలు ఆశ్చర్యం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఈ 4 రోజుల వెనుక ఉన్న అసలు కర్మ ఫలితం ఏమిటి? మీ జీవితంలోకి రాబోయే కొత్త అదృష్టం ఏ రూపంలో వస్తుంది? ఇంకా దేవుడు మీకు ఇవ్వబోయే సంకేతం ఏమిటి తెలుసుకుందాం. జూన్ 24 తర్వాత సాయంత్రం కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. చాలా కాలం మీరు మీ మనసులో దాచుకున్న బాధ, మీరు ఎవరికీ చెప్పకుండా భరించిన అవమానం, మీ నిజాయితీని తప్పుగా అర్థం చేసుకున్న వారి ప్రవర్తన, ఇవన్నీ ఇప్పుడు మీ కళ్ళ ముందే ఒక్కొక్కటిగా మారడం ప్రారంభమవుతాయి. సింహరాశి వారు సహజంగా ఎవరికైనా మంచి చేస్తే దానికి ప్రతిఫలం ఆశించరు. అందుకే చాలాసార్లు మోసపోయినా, బాధపడ్డా నిశ్శబ్దంగా ముందుకు సాగిపోయారు. కానీ ఈసారి కాలం మీ వైపు నిలబడుతుంది. మీరు ఏమీ చేయకపోయినా పరిస్థితులే మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తులు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. కొందరు నేరుగా చెప్పకపోయినా లోలోపల తమ తప్పును అంగీకరించాల్సిన సమయం వస్తుంది. ఇదే కర్మ యొక్క అసలు శక్తి. ప్రతీకారం తీర్చుకోవడం కాదు, కాలమే నిజాన్ని చూపించడం. ఈ సమయంలో మీకు ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మొదట్లో అది సాధారణ పరిచయంలా అనిపించిన తర్వాత అది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు కారణం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత జీవితంలో ఈ పరిచయం మీకు ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒత్తిడి క్రమంగా తగ్గడం మొదలవుతుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఇది ఇక సాధ్యం కాదు అని అనుకున్న విషయం మళ్ళీ ఆశను కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచి కోరుకునే వారు కాకపోవచ్చు. కొందరు మీ విజయాన్ని చూసి సంతోషపడినట్లు నటించినా లోపల మాత్రం అసూయతో ఉండొచ్చు. అందుకే మీ ప్రణాళికలను కొంతకాలం రహస్యంగా ఉంచడం మంచిది. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. దూరమైన మనసులు దగ్గర అవ్వడం, అపార్థాలు తగ్గడం, సంబంధాల్లో మళ్ళీ నమ్మకం పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమలో ఉన్న సందేహాలు తొలగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకేతం కూడా కనిపిస్తుంది. అనుకోకుండా దేవాలయానికి వెళ్ళాలని అనిపించడం, పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం, కొన్ని కలలు రావడం లేదా మనసులో ఒక కొత్త ప్రశాంతత కలగడం వంటి అనుభూతులు మీ మైలో కనిపించవచ్చు. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతున్న సంకేతాలుగా చెప్పొచ్చు. అయితే అసలు విషయం ఇంకా మిగిలే ఉంది. ఈ 4 రోజుల్లో దేవుడు మీకు ఇవ్వబోయే అతిపెద్ద వరం ఏమిటి? మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుందా? మీకు ఎదురైన కష్టాలన్నిటికీ ముగింపు ఎప్పుడు కనిపించబోతుంది? ముఖ్యంగా సింహరాశి వారికి కర్మచక్రం చివరికి ఏ సందేశాన్ని ఇవ్వబోతుంది? అలాగే ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 రోజుల సింహరాశి వారికి కేవలం క్యాలెండర్లోని తేదీలు మాత్రమే కావు. చాలా కాలంగా మీరు అనుభవించిన బాధలను, ఎదురు చూసిన సమాధానాలు, మనసులో దాచుకున్న కోరికలకు ఒక కొత్త దశ చూపించే రోజులుగా నిలవబోతున్నాయి. మీ మంచితనాన్ని అర్థం చేసుకునే వారు లేరని భావించారు. మీ నిజాయితీని కూడా కొందరు బలహీనతగా చూసిన సందర్భాలు ఉన్నాయి. మీరు నమ్మిన వారే దూరమయ్యారు. మీకు తోడుగా ఉంటారని భావించిన వారు అవసరమైన సమయంలో వెనక్కి తగ్గిపోయారు. అయినా మీరు ఎవరిని శాసించలేదు, శపించలేదు, ఎవరికీ చెడు కోరుకోలేదు. మీ బాధను మీలోనే దాచుకొని కాలంతో కలిసి ముందుకు సాగారు. అదే మీకు ఇప్పుడు ఒక వరంగా మారబోతుంది. ఎందుకంటే కర్మ అనేది వెంటనే పనిచేయదు, కానీ సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెప్తుంది. మీరు కోల్పోయిన ప్రతిదీ తిరిగి అదే రూపంలో రావాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు మీకు అవసరమైన దాన్ని సరైన సమయంలో సరైన రూపంలో అందించే మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. జూన్ 21, 22, 23, 24 తేదీల్లో మీ జీవితంలో కనిపించే చిన్న చిన్న మార్పులను అసలు తక్కువగా అంచనా వేయకండి. ఒక ఫోన్ కాల్, ఒక శుభవార్త, ఒక కొత్త పరిచయం, ఒక మంచి నిర్ణయం లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఇవి చిన్నవిగా కనిపించినా రాబోయే రోజులలో పెద్ద మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక భయం ఇప్పుడు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు పరిస్థితులే సమాధానం చెప్పడం మొదలుపెడతాయి. మీరు మళ్ళీ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా నెమ్మదిగా స్థిరత్వం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితాలు ఆలస్యంగా వచ్చినా ఖాళీ చేతులతో మాత్రం మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టడు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి మార్పు సమీపంలోనే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఒక ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని, ప్రతి అవకాశాన్ని, ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే గతంలో చేసిన కొన్ని పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండడానికి దేవుడు మీకు అనుభవం అనే గొప్ప బహుమతిని ఇచ్చాడు. మీరు ఎవరికైనా మంచి చేస్తే వెంటనే ఫలితం రాకపోయినా బాధపడకండి. మీ మంచితనం వృధా కాదు. కాలం ఆలస్యంగా అయినా మీకు తగిన గుర్తింపు ఇస్తుంది. అదే ఈ కర్మచక్రం మీకు నేర్పుతున్న గొప్ప సందేశం. అందుకే సింహరాశి వారు ఈ 4 రోజుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపానికి దూరంగా ఉండండి. మీ మనసు చెప్పే మంచి ఆలోచనలను గౌరవించండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే మీరు అనుకున్న దానికంటే పెద్ద మార్పు మీ జీవితంలోకి రావడానికి సమయం దగ్గర పడుతుంది. మీరు కోల్పోయిన ప్రశాంతత మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి సమయం దగ్గర పడుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే, మీ రాశి సింహం రాశి అయితే జై సూర్యనారాయణ అని కామెంట్ చేయండి. భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన రాశి ఫలితాల వీడియోలో కలుద్దాం. నమస్కారం.